వెల్కమ్ టు విజయప్రభ టీవీ. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ శనివారం చేపట్టిన సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ విజయవంతమైనది. ఈ కార్యక్రమం తెల్లవారుజామున 6 గంటల ప్రారంభమైంది. పటాన్ చెరువు నుండి మణికొండ వరకు చేపట్టిన CCSDC అత్యంత విజయవంతంగా ముగిసింది. షేర్లింగంపల్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమక్షంలో గచ్చిబౌలి స్టేడియం వద్ద కమిషనర్ సృజన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 22 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని 44 విభాగాలుగా విభజించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పటాన్ చెరువు, BHL, నల్గండ్ల ఫ్లైఓవర్, గచ్చిబౌలి, మల్కం చెరువు, కాజాగూడ జంక్షన్, ల్యాన్కో హిల్స్, మణికొండలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 128 మంది అధికారులు, 716 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ప్రతి 500 మీటర్లకు ప్రత్యేక వాహనాల ద్వారా 15 మంది కార్మికులు పనిచేశారు. మొత్తం 953 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఇందులో చెత్త 129 మెట్రిక్ టన్నులు, పొడిక వేస్ట్ 142 మెట్రిక్ టన్నులు, నిర్మాణ వ్యర్థాలు 455 మెట్రిక్ టన్నులు, హరిత వ్యర్థాలు 227 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అంతేకాకుండా 65 వీధి దీపాలను మార్చారు. 25 చోట్ల వదులుగా ఉన్న కేబుల్ వైర్లను సరిచేశారు. ఫుట్పాత్లపై ఉన్న 186 ఆక్రమణలు తొలగించారు. ఫుట్పాత్ మరమ్మతులు, డివైడర్ పెయింటింగ్, చెట్ల కత్తిరింపు, ప్లాంటేషన్ వంటి పనులు చేశారు. కమిషనర్ డాక్టర్ సృజన మండు టెండర్ల దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులన్నీ చేయించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ పనులన్నీ చేశారు. దీంతో రోడ్ల పరిస్థితితో పాటు పరిసరాలు మెరుగుపడినట్లు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభ్రమైన, సుస్థిరమైన సైబరాబాద్ కోసం CMC ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని కమిషనర్ సృజన చెప్పారు.